హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనమైతే ఈ రోజు నుంచి ఒక 5-6 వీడియోస్ అయితే చేశాను ఫ్రెండ్స్ క్లియర్గా. అయితే ఇవేంటి అంటే ట్రేడింగ్ వ్యూకి సంబంధించిన ఇండికేటర్స్ అనమాట. సో ఈ ఇండికేటర్స్ని ఉపయోగించి మనం చాలా అంటే చాలా మంచిగా అయితే ట్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. ఓన్గా ట్రేడ్ చేసుకోవడానికి ఇవి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. అయితే ఇందులో మీకు ఈరోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్ని అయితే క్లియర్ అయితే వినండి. అదేవిధంగా మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోండి. ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలోనే కాకుండా స్టాక్స్లో కూడా వీటిని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. మీకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మీరు క్లియర్గా మీరే ఓన్గా అయితే ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈ ఇండికేటర్స్, ఈ స్ట్రాటజీస్ తెలుస్తాయి. అయితే వీటిలో కొన్ని సెట్టింగ్స్ కూడా ఉంటాయి. కంపల్సరీ ఆ సెట్టింగ్స్ అయితే మీరు నోట్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఊరికే డైరెక్ట్‌గా ఇండికేటర్‌ని అప్లై చేసి చూసాం కదా వీడియో అని చెప్పి జస్ట్ ఇండికేటర్ పేరు చూసేసి అక్కడ వదిలేస్తే కాదు. మీరు దాన్ని ఎంత బ్యాక్ టెస్ట్ చేసి ఆర్ మీరు లైవ్‌లో ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక 4-5 డేస్ లైవ్‌లో ఈ ఇండికేటర్స్‌ని అయితే ఉపయోగించి ట్రైల్ అయితే చేసుకోండి. మొత్తం 8-10 ఇండికేటర్స్ ఉన్నాయి. వాటిని నేను వన్ బై వన్ చెప్తాను. అయితే ఈరోజైతే ఒక 2 ఇండికేటర్స్‌ని ఉపయోగించి ఓన్లీ 1 స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు 2 ఇండికేటర్స్‌ని ఉపయోగించి 1 స్ట్రాటజీని అయితే చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడైతే మీకు లైవ్‌లో అయితే చూపిస్తాను. దానికోసం మీరైతే ట్రేడింగ్ వ్యూని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ట్రేడింగ్ వ్యూ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ చార్ట్ మొత్తాన్ని నేనైతే క్లియర్ చేస్తున్నాను చూడండి. డ్రాయింగ్స్ కూడా మొత్తం క్లియర్ చేసేసాను. ఇక్కడ చార్ట్ పైన ఏం లేవు. మీరు ఫ్రీగా అయితే జస్ట్ ఇక్కడ లాగిన్ అయిపోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీకు లాగిన్ అయితే ఉంటుంది. ఇక్కడ లాగిన్ అయిపోండి సైట్‌లోకి. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఉపయోగించాల్సిన ఇండికేటర్స్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూడండి, యూటీ బోట్. యూటీ బోట్ ఇక్కడ చూడండి. అలా కొడితే రాదు. అందుకని క్లియర్‌గా చూడండి. యూటీ BOAT బోట్ అని క్లియర్‌గా యూటీ బోట్. ఓకే. యూటీ బోట్ అలర్ట్స్ ఇదైతే మీరైతే యూజ్ చేసుకోండి. క్లియర్‌గా చూడండి, యూటీ బోట్ అలర్ట్స్. అదే విధంగా ఇంకొకటి కూడా వాడాల్సి ఉంటుంది మనం. అది కూడా ఇండికేటర్ యాడ్ చేసుకున్నాక సెట్టింగ్స్‌ని అయితే చేంజ్ చేద్దాము. అది చూడండి, లైనర్ రెసెషన్. ఒక్క నిమిషం. లైనర్ రెసెషన్. ఇక్కడ చూడండి, క్యాండిల్స్ క్లియర్ అయితే చూడండి. స్పెల్లింగ్ కూడా చూసుకోండి. లైనర్ రిగ్రెషన్ క్యాండిల్స్ క్లియర్ అయితే చూడండి. ఇక్కడ యూజీవి యూజీయూఆర్వియు ఉంటుంది. క్లియర్ అయితే చూసుకోండి. ఇదైతే మీకు 3625 అయితే మీకైతే ఉంటాయి లైక్స్. దాన్నైతే ఉపయోగించుకోండి. ఇప్పుడు ఈ 2 వాటినైతే నేను ఉపయోగించి ఇప్పుడు మీకు ఎలా చేయాలో మీకు క్లియర్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు సింపుల్‌గా ఇక్కడ సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. ఇక్కడ వైట్ చార్ట్ ఉంది కాబట్టి మనకి కనిపించట్లేదు. వీటి క్యాండిల్స్‌ది క్లియర్‌గా. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ సెట్టింగ్స్‌లోకి రండి. ఇక్కడ మీకు యూటీ బోట్ అలర్ట్స్ వచ్చేసి సెట్టింగ్స్‌లో అయితే మీరు 2 యూజ్ చేయండి. ఇక్కడ ఏటీఆర్ పీరియడ్ వస్తుంది. ఇక్కడ ఏటీఆర్ పీరియడ్ వచ్చేసి ఇక్కడ 7 యూజ్ చేయండి. క్లియర్‌గా చూడండి. సారీ, ఏటీఆర్ పీరియడ్ వచ్చి 1 యూజ్ చేయండి. ఇందులో అయిపోయింది. ఇక్కడ ఈ లిగ్నర్ ఉంది కదా, ఇందులో సెట్టింగ్స్ అయితే చూద్దాము. ఇందులో వచ్చేసి మీకు ఇక్కడ లెవెల్ అయితే ఉంటుంది. ఇక్కడ 7 అయితే పెట్టుకోండి. మనకి విజిబిలిటీలో అది కనిపించట్లేదు. కలర్ వచ్చేసి ఈ ప్లాట్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్‌లో పెడుతున్నాను చూడండి. ఓకేనా? మీరు ఏ కలర్ అయినా ఇక్కడ చూసేసి ఇదైతే పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మనకు కనిపించడం కోసం బ్లాక్ కలర్‌లో అయితే పెడుతున్నాను. కావాలంటే ఇది ఇంకా థింక్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ సెట్టింగ్స్ అయితే ఆల్మోస్ట్ అందరికి తెలుసు కాబట్టి ఇంకా అవేం చెప్పడం లేదు. ఓకే. ఇవైతే పెట్టుకోండి. ఇప్పుడు మనం అసలు బయింగ్ ఎలా చేయాలి, సెల్లింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూద్దాము క్లియర్‌గా. ఇప్పుడు మీరు 5 మినిట్స్‌లో అయితే చూసుకోవడానికి ట్రై చేయండి. మినిమమ్ 5 మినిట్స్ అన్నా 15 మినిట్స్‌లోనన్నా ట్రేడ్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, మీరు సింపుల్‌గా అయితే మనకి ఇక్కడ చూడండి క్లియర్‌గా ఒక రోజు మొత్తాన్ని చూసుకుందాం. ఇక్కడ నిన్ననే మనకి సెకండ్ క్యాండిల్‌లో మనకి సెల్లింగ్ ఆప్షన్ అయితే వచ్చింది. మనకి సెల్లింగ్ అయితే ఇక్కడ కనుక మీరు పొజిషన్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ అంటే ఎప్పుడు అంటే ఇక్కడ సెల్ అని చెప్పి మనకి
క్లియర్‌గా ఇట్లా రావాలి. లేకపోతే ఇక్కడ బై అని చెప్పి వస్తుంది కదా! అలా బై అని రావాలి. ఇప్పుడు ఈ లైన్ కింద ఉన్నదనుకోండి. ఆహ్, లైన్ రెగ్ ఉంది కదా! ఈ లైన్ ఉంది కదా! లైన్ రెగ్ ఈ లైన్ కింద ఉన్నదనుకోండి. అప్పుడు మాత్రమే మీరు సెల్లింగ్‌కెళ్ళాలి. ఈ లైన్ పైన ఉంటేనే మనం బయింగ్ సైడ్‌కి అయితే వెళ్ళాలి. అది ఎలా అనేది క్లియర్ అయితే చూపిస్తాను. టైమ్ ఫ్రేమ్ అయితే మినిమమ్ 5 మినిట్స్ అయితే పెట్టుకోండి. మాక్సిమం అయితే 15 మినిట్స్‌లో అయితే చాలా అంటే చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. సో, దానికి మీకు చూపిస్తాను. 15 మినిట్స్‌లో అయితే చాలా బ్యాక్ టెస్ట్‌లో కూడా 15 మినిట్స్‌లో మంచిగా వర్కౌట్ అయింది. బట్ చాలామంది స్కాల్పింగ్స్ అలా చేస్తుంటారు కాబట్టి నేను 5 మినిట్స్ అని చెప్పాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు 3 మినిట్స్‌లో అయితే క్లియర్‌గా అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు 3 మినిట్స్‌లో పెట్టుకున్నారనుకోండి. పొజిషన్ ఎలా తీసుకోవాలి? ఇదిగోండి ఈ క్యాండిల్ కింద మీరు పొజిషన్ తీసుకుంటారు. ఓకే. క్లియర్‌గా చూడండి. ఈ క్యాండిల్ కింద మీరు పొజిషన్ తీసుకుంటే మీకు ఈ లైన్ వచ్చేసి మీకు ఎస్ఎల్ అవుతుంది. మీరు ఈ లైన్‌కి ఎప్పుడైనా వచ్చి టచ్ అవుతున్నాయనుకోండి నెక్స్ట్ క్యాండిల్స్ అప్పుడైతే మీరైతే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. ఇక్కడైతే మనకి అంత మూవ్‌మెంట్ అయితే లేదు. ఇక్కడ చూడండి. క్లియర్‌గా చూద్దాము. ఇక్కడైతే మనకి మెనీ టైమ్స్ అయితే ఎస్ఎల్ హిట్ అయినట్టు కనిపిస్తుంది. బట్ మీరైతే ఇక్కడ చూడండి సెల్లింగ్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ నుంచి మనకి ఇక్కడి వరకి సింపుల్‌గా అయితే మీరు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. 48,100 నుంచి ఇక్కడ మనకి ఎంత 48,245 145 పాయింట్స్ అయితే మీకు ఇక్కడ ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ ఎస్ఎల్ అయితే ఈ క్యాండిల్ హైలో గనక పెట్టుకుంటే ఎస్ఎల్ మాత్రం హిట్ కాదు. మాక్సిమం మీరు ఎస్ఎల్‌ని ట్రయల్ చేసుకుంటూ రండి. ఇప్పుడు ఏ క్యాండిల్ అయితే తీసుకుంటున్నారో ఆ క్యాండిల్ లోలో దాని ముందు క్యాండిల్ లోలో అయితే మీరైతే ఎస్ఎల్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు గనక అప్ సైడ్ గనక తీసుకుంటేనేమో అప్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. డౌన్ సైడ్ గనక తీసుకుంటే లోలో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి మీకు బయింగ్ ఈ క్యాండిల్‌లో మనకి బయింగ్ వచ్చింది. ఇక్కడ గనక 48,200ని గనక మీరు బై చేశారు అనుకోండి. క్లియర్‌గా చూడండి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ 48,400కి అయితే వెళ్ళిపోయింది ఇక్కడ క్లియర్‌గా. ఇక్కడ 200 పాయింట్స్ అయితే మూవ్ అయితే మనం సింపుల్‌గా అయితే చేసుకుంటాము. అయితే దీనికి 2 కండిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటి అంటే మీరు ఆఫ్టర్ 12:30 తర్వాత అయితే మీరు ట్రేడ్‌లు తీసుకున్నారనుకోండి. ఇంకా మీకు ఏదన్నా ఒక ట్రెండ్ యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి ట్రెండ్ అనేది క్లియర్ అయితే తెలుస్తుంది. యూఎస్ మార్కెట్స్ మనకి పాజిటివ్ ఉంటే పాజిటివ్ సైడ్, నెగెటివ్ ఉంటే నెగెటివ్ సైడ్ ఉండి ఈ 12:30 నుంచి 1:00 మధ్యలో అవి ఎక్కడ సైడ్ వెళ్తున్నాయో చూసుకున్న తర్వాత మీరైతే పొజిషన్ తీసుకున్నారనుకోండి. ఇంకా సూపర్ అంటే సూపర్‌గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూడండి 12:30కే మనకి సెల్లింగ్ ఇక్కడొచ్చింది. ఇక్కడ 48,245 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి మనకి హైయెస్ట్ వచ్చేసి ఎంతుందో ఒకసారి అయితే ఇక్కడ చూడండి. ఈ క్యాండిల్ గనక మనం గనక పెట్టుకున్నామనుకోండి. 290 నుంచి ఒక 40 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ ఎస్ఎల్ అయితే ఉంది. ఇక్కడ 40 పాయింట్స్ గనక ఎస్ఎల్ పెట్టుకుంటే గనక మీకు ప్రాఫిట్ వచ్చేసి చూడండి. ఒక 300 పాయింట్స్ అయితే మినిమమ్ మీకు ప్రాఫిట్ అయితే ఇచ్చింది. అదే విధంగా మీరు ఇక్కడ చూడండి బయింగ్ ఓకేనా? ఇలాంటి పెద్ద పెద్ద ఇంత పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు మాత్రం బై చేయకండి. క్లియర్‌గా. అంత పెద్ద క్యాండిల్స్ మాత్రం అస్సలు బై చేయకండి. ఇక్కడ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే బై చేయాల్సి ఉంటుంది. అదైతే మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఈ సిగ్నల్ వచ్చిన తర్వాతనే ఇది కూడా చాలా పెద్ద క్యాండిల్ ఉంది. అంత పెద్ద క్యాండిల్స్ వైపు పోకండి. ఇగో ఇది ఇలా నార్మల్ క్యాండిల్స్ 50 పాయింట్స్ బిలో ఉన్నాయనుకోండి ఎస్ఎల్ ఆ క్యాండిల్స్‌నైతే ట్రేడ్ చేయండి. 50 పాయింట్స్ కన్నా ఎక్కువ ఉన్నదనుకోండి మీరైతే ఆ క్యాండిల్స్‌నైతే ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. మీరు గనక ఇక్కడ బై చేశారనుకోండి ఇక్కడ 48,500 దగ్గర మనకి హైయెస్ట్ వచ్చేసి ఒక 50 పాయింట్స్ అయితే ఇక్కడైతే వచ్చింది. సో, అలా ట్రెండ్‌ని బట్టి చేయాలి. ఇది అసలు ట్రెండే లేదు. ఇప్పుడు జస్ట్ రేంజ్ బౌండ్ మార్కెట్‌లో అదే గనుక ట్రెండీ మార్కెట్‌లో అయితే మనకి ఎంత మంచిగా వర్కౌట్ అయిందో ఇక్కడ చూడండి మీరు. ట్రెండీ మార్కెట్ ఉన్నదనుకోండి. ఇక్కడ గనక మీరు బై చేస్తే ఇక్కడ కూడా చూడండి 230 తర్వాత మనకైతే ఎంట్రీ వచ్చింది. ఇక్కడ గనక మీరు పొజిషన్ గనక తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి మనకి ఒక 400 పాయింట్స్ అయితే మనకి సింపుల్ అంటే సింపుల్‌గా వెళ్ళిపోయిందనమాట. 300, 400 పాయింట్స్ అయితే పైకైతే వెళ్ళిపోయింది. అదే విధంగా మీరు ఎప్పుడైనా సరే 1:30 తర్వాత 2:00 తర్వాత వచ్చే మూవ్‌నయితే క్యాచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది వన్ వేలో మీకు ఇంక సింపుల్‌గా అంటే సింపుల్‌గా ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి బిఫోర్ 1 డే ముందే మనకి బయింగ్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఎవరైనా గనక హోల్డ్ చేసి పెట్టుకున్నారనుకోండి. ఇక్కడ నుంచి మీకు ఎంత మంచి ప్రాఫిట్ అంటే ఒక 200 పాయింట్స్, 300 పాయింట్స్, 400 పాయింట్స్ సింపుల్ అంటే సింపుల్‌గా బ్యాంక్ నిఫ్టీలో మీకు వచ్చేస్తాయి. అదే విధంగా మీరు స్టాక్‌లలో అయినా సరే సేమ్ అలాగే ఉంటుంది. ఒకసారి మీకు ఇక్కడ రిలయన్స్ స్టాక్‌నైతే ఎగ్జాంపుల్ అయితే తీసుకొని చూపిస్తాను చూడండి.
ఇవి సెట్టింగ్స్ అయితే మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను ఈ స్టాక్లో చూపించిన తర్వాత మీకు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మీరు ఇక్కడ చూడండి మీరు క్లియర్. ఇక్కడ నేను 3 మినిట్స్లో పెట్టుకొని చూపిస్తున్నాను. ఓకే, మీరు 15 మినిట్స్లో అయితే ఇంకా మంచిగా వర్కౌట్ అవుతుంది. మీకు ట్రెండ్ అనేది క్లియర్ ఉంటుంది 15 మినిట్స్లో. చూద్దాము. ఓకే, ఇక్కడ చూడండి మీరు 15 మినిట్స్లో కనుక చూశారనుకోండి మీకు మంచి మంచి పాయింట్స్ అయితే వస్తాయి. ఇదిగోండి, ఒకవేళ ఈ క్యాండిల్ హైలో కనుక బై చేశారనుకోండి 2589 దగ్గర మనకి ఎస్ఎల్ వచ్చేసి 2571, అంటే ఒక 20 పాయింట్స్ ఎస్ఎల్ కనుక పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ బయింగ్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి మీకు ఎంత వచ్చిందో చూడండి, 613, అంటే 1:2 1:3 అయితే సింపుల్ అయితే మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంత చిన్న క్యాండిల్స్ వచ్చినప్పుడు కనుక మీరు కనుక సెల్లింగ్ పొజిషన్ కనుక ఇక్కడ తీసుకున్నారనుకోండి 2602 దగ్గర ఇక్కడ మనకి ఓన్లీ ఒక 10 పాయింట్స్, ఓకేనా, ఓన్లీ 8 పాయింట్స్ మనకి ఇక్కడ ఎస్ఎల్. ఇక్కడ నుంచి మన టార్గెట్ చూడండి ఎంతగానో ఇచ్చిందో, 24 పాయింట్స్ అయితే మనకి టార్గెట్ అయితే హిట్ చేస్తుంది. ఓకే, ఇలా అయితే మీరైతే దీని అయితే యూజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కనుక కామెంట్లో అయితే పెట్టండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే మనకైతే సబ్స్క్రైబర్స్ తక్కువనే ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఓకే, ఇంకా ఎక్కువ అయిపోతే మాత్రం మనమైతే ఏం చేయలేము. బట్ మీరైతే దీన్ని ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి. మీరు క్లియర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ లైనర్ దాన్ని వదిలేసి ఈ బీటీ అలర్ట్స్ కూడా ఓన్లీ యూటీ బోట్ అలర్ట్స్ దీని ఒక్కదాంతో కూడా ట్రేడ్ చేయొచ్చు. అది ఎలా అనేది మీరే ఓన్గా ఫస్ట్ అయితే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఓన్గా ఏ సిచ్యువేషన్లో మనం బయింగ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో మనం సెల్లింగ్ చేయాలనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇలాంటి మూమెంట్లో కనుక మీరు కనుక ఈ క్యాండిల్లో కనుక ఇక్కడ కనుక బై చేయగలిగితే కనుక, ఓకేనా, మీరు ఒక 4-5 రోజులు ప్రాక్టీస్ చేశారనుకోండి క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీరు 2580 దగ్గర కనుక ఇక్కడ సెల్ చేస్తే కనుక, ఓకే, ఇక్కడ నుంచి మనకి 2522 ఎన్ని ఆల్మోస్ట్ 60 పాయింట్స్, ఓకేనా, 60 పాయింట్స్ని మీరు గెయిన్ చేస్తారు. ఓకేనా, ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. నార్మల్గా అయితే మీకైతే అర్థం కాదు. ఇక్కడ చూడండి, యూటీ బోట్ పెట్టుకోకుండా ఈ లైనర్ దానికి ఒక్కటే పెట్టుకుంటే ఇలా వస్తుంది. లైన్ అబోవ్ ఉన్నంత వరకు మనం బయింగ్ సైడే ఉండాలి. లైన్ బిలో ఉంటే కనుక మనం సెల్లింగ్ సైడ్ అయితే పొజిషన్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఇవి కలర్స్ ఎందుకు వచ్చాయి అంటే ఇవి నార్మల్ క్యాండిల్స్, ఇవేమో హేకనాషి క్యాండిల్స్. ఓకే, అందుకోసమే అలా అయితే వస్తాయి. సో మీకు బయింగ్ ముందుగానే తెలియడం కోసం ఇదైతే ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సెకండ్ వీడియోలో ద బెస్ట్ ఇంకా వేరే ఇండికేటర్స్ ఉన్నాయి, ఆ ఇండికేటర్స్ని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.